ఇద్దరు భారత జవాన్లను పాకిస్తాన్ సైన్యం తలలు నరికి హత్య చేసిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైనిక శిబిరాలను ధ్వంసం చేయడం సహా జమ్మూ కశ్మీర్లో దూకుడుగా వ్యవహరిస్తున్న భారత సైన్యం మరో కీలక విజయం సాధించింది. త్రాల్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కీలక కమాండర్ సబ్జర్ భట్ను సైన్యం మట్టుబెట్టింది. అటు సబ్జర్ ఎన్కౌంటర్తో జమ్మూ కశ్మీర్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఎన్కౌంటర్కు నిరసనగా జరిగిన అల్లర్లలో ఒకరు చనిపోగా 30 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సరిహద్దు కార్యబృందం బ్యాట్ ఈ నెల 1న ఇద్దరు భారత జవాన్ల తలలు నరికి చంపిన ఘటనపై ప్రతీకారంతో రగిలిపోతున్న భారత సైన్యం మరోసారి పైచేయి సాధించింది. ఈ నెల 9న పాక్ సైనిక శిబిరాల ధ్వంసం, శుక్రవారం ఇద్దరు బ్యాట్ సభ్యులను మట్టుబెట్టిన భారత సైన్యం హిజ్బుల్ కీలక కమాండర్ సబ్జర్ భట్ సహా శనివారం ఒకే రోజు 8 మంది ఉగ్రవాదులను హతమార్చింది. రాంపూర్ సెక్టార్లో 6 ఉగ్రవాదులను హతమార్చిన గంటల వ్యవధిలోనే త్రాల్లో సబ్జర్ సహా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. హిజ్బుల్ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో త్రాల్ జిల్లాలోని సోయిమా గ్రామంలో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీటిని సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం సబ్జర్ భట్ సహా మరో ఉగ్రవాదిని హతమార్చింది. గత ఏడాది జులైలో హతమైన ఉగ్రవాది బుర్హాన్ వనీ వారసుడిగా సబ్జర్ హిజ్బుల్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పవిత్ర రంజాన్ మాసం వేళ కశ్మీర్లో అశాంతి ప్రేరేపించేందుకు పాక్ దాని ప్రేరేపిత శక్తులు చేసిన ప్రయత్నాన్ని 24 గంటల్లో 10 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారా భగ్నం చేశామని సైన్యం తెలిపింది. సబ్జర్ ఎన్కౌంటర్తో జమ్మూ కశ్మీర్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. సబ్జర్ ఎన్కౌంటర్ను నిరసిస్తూ అల్లరి ముఖలు పలుచోట్ల విధ్వంసానికి దిగాయి. పుల్వామా, అనంతనాగ్ సహా పలు జిల్లాల్లోని 50 చోట్ల భద్రతా దళాలపైకి దుండగులు రాళ్లదాడికి దిగారు. భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వదంతులు వ్యాప్తి చెందకుండా కశ్మీర్లోయ అంతటా మొబైల్ అంతర్జాల సేవలను నిలిపివేశారు. ఇటీవలి అల్లర్ల తర్వాత పరిస్థితి శాంతించడంతో శనివారం ఉదయం నుంచే వాటిని పునరుద్ధరించగా సబ్జర్ భట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే మొబైల్ అంతర్జాల సేవలపై ఆంక్షలు విధించారు. हेलमेट ले